హలో బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూస్ గురించి మాట్లాడుకుంటూనే ఎవరేంటి ఎవరు ఎలా ఎలిమినేట్ అవుతున్నారు ఎందుకు అవుతున్నారు అనే దాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. అయితే నిన్న 22nd డే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ ఏంటంటే ఇద్దరు చొప్పున నామినేషన్స్ వేయాలని చెప్పారు. బట్ ఫస్ట్ వీక్లో ఏదైతే మనం మణికంఠ లాంటి బిహేవియర్ చిన్నపిల్లలాగా అట్లా బిహేవ్ చేయడం ఏంటి అనుకొని బేబీ మణికంఠ కానీ ఆదిత్య ఓం కానీ ఎలిమినేట్ అవుతారు అనుకున్న తరుణంలో శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవ్వడం, తర్వాత థర్డ్ వీక్ అనూహ్యంగా సెల్ఫ్ నామినేట్ చేసుకున్న అభయ్ ఎలిమినేట్ అవ్వడం అనేది కూడా కాస్త విచిత్రంగాను వింతగాను అనిపించినప్పటికీ కూడాను మొత్తం మీద బిగ్ బాస్లో ఇప్పుడు నడుస్తున్న నామినేషన్ ప్రక్రియ చూస్తే ఎక్కువగా మణికంఠకి తర్వాత ఆదిత్య ఓంకి ఎక్కువ ఓట్లు పడినట్టు అనిపిస్తుంది. తర్వాత పృథ్వీకి సోనియాకి కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంది. ఎందుకంటే పృథ్వీ అగ్రెసివ్నెస్ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా ఉండడము అదంతా కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి హౌస్లో. ఎన్నిసార్లు చెప్పినా కూడా అదే సీరియస్నెస్ అవుతుంది. మళ్ళీ తెల్లవారి పొద్దున్న లేచేసరికి మళ్ళీ వీళ్ళకి మామూలుగా మాట్లాడేయడం. లేకపోతే సోనియాకి నిన్న నామినేషన్ చేసిన యష్మి వ్యవహారం చూస్తే మాత్రం కరెక్ట్గా అనిపించింది. యష్మి ఏదైతే ప్రేక్షకులు ఫీల్ అయ్యారో అదే చెప్పింది. మిగతా వాళ్ళందరూ నామినేషన్ వేసినా ఏదోలాగా అనిపించింది, కానీ యష్మి మాత్రం వీళ్ళిద్దరు నడుమే ఉండడం. సోనియా ఎవరిద్దరు నడుమ? పృథ్వీ, నిఖిల్. నిఖిల్ కూడా మన గుడ్లు వ్యవహారంలో చాలా సీరియస్గా యష్మి అంటే రా చూసుకుందాం రా అని అంటే, బట్ యష్మిని కూడా నామినేట్ చేసే వాళ్ళు ఉంటారేమో కానీ నిఖిల్ని వేయట్లేదు. నిఖిల్ ఎందుకో చాలా ప్లాన్గా చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. ఎవరి మీదనో ఒకవేళ సీరియస్ అయినా ఎత్తికొడి పడేసినా మళ్ళీ తెల్లాలేసి వెళ్ళి వాళ్ళకి మాట్లాడరా సారీ చెప్పడం కళ్ళలో పెట్టుకొని ఏడ్చేయడం గట్టా చేస్తుంది. బట్ నిఖిల్ చాలా ప్లాన్డ్గా వెళ్తున్నాడు. అది మీకు అర్థమవుతుందో లేదో నాకైతే అర్థమైంది. మిగతా వాళ్ళందరూ దొరికిపోతున్నారు, నిఖిల్ దొరకట్లేదు. నిఖిల్ నటిస్తున్నాడని అనిపిస్తుంది. కోర్స్ కొన్ని వారాలు కొనసాగుతాడేమో. క్లాన్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి, హౌస్లో కూడా చీఫ్గా ఉన్నాడు కాబట్టి కొన్ని రోజులు కొనసాగుతాడు, కొన్ని వారాలు కొనసాగుతాడు. బట్ సోనియా వ్యవహారము బాగా ఇబ్బందికర పరిస్థితులు. మొదటి వీక్లో ఎక్కువగా ట్రోల్స్ అయిన సోనియా మరలా నిన్న నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరైతే నామినేషన్స్ వేశారో దానికి మాత్రం తను యాక్ట్ అనిపిస్తుంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే దాని మీద మనకున్న ఐడియా ప్రకారము, మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆదిత్య ఓం, మణికంఠ, పృథ్వీ అనుకున్నాం. కానీ పృథ్వీకి మించి సోనియా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆదిత్య ఓం కానీ మణికంఠ కానీ నామినేషన్స్ ఎక్కువగా పొందారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ప్రేక్షకులు ఎవరికి ఎక్కువ ఓటింగ్ ఇస్తారనే విషయం పక్కన పెడితే ఓటింగ్ను కూడా బిగ్ బాస్ సరిగ్గా కన్సిడర్ చేయట్లేదు అనిపిస్తుంది. బిగ్ బాస్ కనిపించిన వాళ్ళని మాత్రమే ఎలిమినేట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్ 7లో కూడా కొన్ని అబ్జర్వ్ చేశాను కాబట్టి. ఎందుకంటే అందరికన్నా రేటింగ్ ఎక్కువ ఉన్నది శివాజీ గారు. అయితే ఫైనల్స్కి అమర్దీపు తర్వాత తన ఎవరు పల్లవ్ ప్రశాంత్ వెళ్ళారు. బట్ ఇక్కడ కూడా రేటింగ్ ఓటింగ్ ఇవన్నీ కూడా కొంతవరకు ఎవరు ట్రాష్. మిగతావన్నీ కూడా బిగ్ బాస్ డెసిషన్. బిగ్ బాస్ నథింగ్ బట్ స్టార్ మా, నథింగ్ బట్ బనిజాయ్ టీమ్, నథింగ్ బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. కింగ్ కూడా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే ఫాలో అవుతారని నా అభిప్రాయం. ఎందుకంటే చూద్దాం, ఈ వారం అయితే ఆదిత్య ఓం కానీ మణికంఠ కానీ అవ్వాలి. అనూహ్యంగా పృథ్వీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సోనియా పృథ్వీని మాత్రం కొద్ది రోజులు ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళ కటౌట్లు కొంచెం చూడటానికి బాగున్నట్టున్నాయి కాబట్టి అట్లాంటి లాజిక్లు మ్యాజిక్లు అడ్డదిట్టంగా వితండవాదం చేసే వాళ్ళే హౌస్ కావాలి కాబట్టి మేబీ వాళ్ళు కొనసాగించవచ్చు. ఆదిత్య ఓం అన్నిటికీ పెద్ద ధరగా థ్యాంక్ యూ ఇలాగా అని అంటున్నాడు కాబట్టి ఈయన పెద్దగా ఆటలో పార్టిసిపేట్ చేయలేడేమో, పెద్దగా రాణించలేడేమో అనే ఉద్దేశంలో మేబీ ఆదిత్యంని పంపించవచ్చు. మణికంఠ కొద్దిగా ఏడుపులు పెడబొబ్బులు మనకిష్టం కదా బాగా. ఎందుకంటే అవే బాగా వ్యూస్ రేటింగ్స్ పెంచుతాయి. గతంలో ఒక అన్నయ్య యాంకర్గా చేసినప్పుడు ఇట్లాగే ఏడుపులు పెడబొబ్బలతో బాగా రేటింగ్ తెచ్చేసుకున్నాడు కాబట్టి ఆ ఏడుపులు పెడబొబ్బలతో మణికంఠ టిష్యూస్తో తుడుచుకొని మళ్ళీ వాదిస్తాడు కాబట్టి అలాంటి వాడు ఉండాలి కాబట్టి మణికంఠ ఉంచుతారు. ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్నటి ఎపిసోడ్ బట్టి చూస్తే 22వ రోజు ఎపిసోడ్ బట్టి చూస్తే
సో చూద్దాం ఇంకా ఇవాళ నామినేషన్స్ ఎవరోని కొట్టాలి పగలగొట్టాలి అనే దాని మీద కూడా ప్రోమో చూసినట్టున్నారు ఆల్రెడీ. సో ఇవాళ దాన్ని బట్టి కూడా మనం ఒక్కసారి అయ్యాక రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మణికంఠ ఆదిత్యవం పోటాపోటీగా కనిపిస్తున్నారు. నెక్స్ట్ సోనియా కూడా బాగా యాంటీ పెరుగుతోంది. సోనియా మరి ఈ వీక్ ఎట్లాగా ప్రేక్షకుల మనసు దోచుకునేలా బిహేవ్ చేస్తుందో, ఎంత డ్రామాటిక్గా ఎంత ప్లాన్డ్గా చేస్తుందో దట్ ఇస్ వెయిట్ అండ్ సీ. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.